శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత పంచమో అధ్యాయః కర్మ సన్యాస యోగః. భగవద్గీత 5వ అధ్యాయము. దీని పేరు కర్మ సన్యాస యోగము. కర్మ సన్యాస యోగము అంటే కర్మలను విడిచిపెట్టడము లేక కర్మలు చేయకుండా ఉండడము. ఈ విషయం గురించి పరమాత్మ ఇప్పటి వరకు చెప్పలేదు. కేవలం నిష్కామ కర్మ గురించి, కర్మ ఫలత్యాగం గురించి చెప్పాడు. కానీ కర్మ చేయవద్దని చెప్పలేదు. కాబట్టి సాధకులకు కర్మ సన్యాసము కంటే కర్మయోగమే శ్రేష్టమైనదని ఈ అధ్యాయం చెప్పబడింది. జరిగేది జరుగుతుంది, మన చేతిలో ఏమీ లేదు, ఆ పరమాత్మ ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది అని తెలుసుకోవడమే జ్ఞాని లక్షణం. అదే సన్యాసం. ఈ ప్రకారంగా కర్మ సన్యాసమును గూర్చి వివరంగా బోధించిన అధ్యాయం అవటంచే దీనికి కర్మ సన్యాస యోగము అనే పేరు వచ్చింది. ఈ అధ్యాయంలో కర్మయోగము, జ్ఞానయోగము రెండింటిని గురించి చెప్పబడినందువలన దీనికి కర్మ సన్యాసం అనే పేరు వచ్చింది. ఈ అధ్యాయంలో మొత్తం 29 శ్లోకాలు ఉన్నాయి. 1వ శ్లోకం నుంచి 6వ శ్లోకం వరకు కర్మయోగమును గూర్చి పరమాత్మ చెప్పాడు. 7 నుంచి 12 వరకు సాంఖ్యయోగి యొక్క, కర్మయోగి యొక్క లక్షణాలు, వారి మహిమ. 13 నుంచి 26 వరకు జ్ఞానయోగం యొక్క వివరణ. 27వ శ్లోకం నుంచి 29 వరకు భక్తి సహితమగు ధ్యాన యోగం యొక్క వర్ణన. కావున ఈ జ్ఞాన కర్మలు రెండింటిలో ఏది శ్రేష్టమనే సంశయము అర్జునునికి కలగగా దాని నివారణ కొరకై శ్రీకృష్ణ పరమాత్మను వెంటనే ప్రశ్నించాడు. అర్జునుని ప్రశ్నతో ఈ అధ్యాయం ప్రారంభమగుచున్నది.